In elementary school, చిన్న ఎలిమెంటరీ స్కూల్లో teacher was teaching them 1 and 0 is 10. ఒక టీచర్ చెప్తుంది 1 మరియు 0 10 అని చెప్తుంది. And 1 2 zeros is 100. 1 2 0 100 అని చెప్తుంది. 1 and 3 zeros is 1000. 1 3 0 1000 అని 1 చెప్తుంది. and 4 zeros is 10,000. 1 4 0 10,000 అని చెప్తుంది. 1 and 5 zeros is 1 5 0 లక్ష అని టీచ్ చేస్తా ఉన్నాడు. అని టీచ్ చేస్తుంది. పిల్లలంతా తలలుగుతాని ఏడ్చుకుంటా ఉన్నారు. పిల్లలంతా తలకాయలు. దాని తర్వాత హెడ్ మాస్టర్ నుండి ఒక ఫోన్ వచ్చింది. టీచర్ కి వచ్చింది. ఒకరు వచ్చి చెప్పారు హెడ్ మాస్టర్ నేను చూడాలనుకుంటున్నాడు. పిల్లలు ఆగండి అని బయటికి వెళ్ళిపోయింది ఆమె. ఒక అల్లరి పిల్లలు ఉన్నాడు ఆ క్లాస్ లో. ఉంటారు కదా మహానుభావులు. వాళ్ళు తీసుకొని డస్టర్ తీసుకొని 1 దూర్ చేసినాడు. 1 lakh ముందు ఉన్న 1 దూర్ చేసినాడు. లక్ష ముందు ఉన్న 1ని దూర్ చేసినాడు. And then afterwards teacher comes. అప్పుడు టీచర్ వచ్చింది. Children, tell me. పిల్లలు చెప్పండి. 1 and 5 zeros. 1 5 0. అటు చూసినప్పుడు 1 లేదు. చూస్తారు 1 లేదు ఆడ. What is the value of 5 zeros? 5 0 విలువ ఏంటి? Put any number of zeros. ఎన్ని సున్నాలను పెట్టుకుంటారు? That 1 controls the entire thing. ముందు ఉన్న 1 సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకుంటుంది. Qualifies the entire zeros. 1 ఆ సున్నాలన్నిటికీ విలువనిస్తుంది. That 1 is faith. ఆ 1 విశ్వాసం. Because our very life started with faith. మన జీవితమే ఆత్మీయ జీవితమే విశ్వాసంతో ఆరంభించబడింది. అదే బ్రదర్ బక్సింగ్ గారి యొక్క సౌందర్యం. Always in his life was dotted by faith and prayer. Faith and prayer. తన జీవితం అంతా విశ్వాసము మరియు ప్రార్థన ద్వారా ఆరంభించబడి కట్టబడుతూ వచ్చింది. He left a strange legacy for all of us. ఒక గొప్పమైన మాదిరి మనందరికి విడిచిపెట్టి వెళ్ళాడు. Very few are following it. చాలా కొంతమంది మాత్రమే ఆచరిస్తున్నారు. They don't care for it at all. అనేక మంది దాన్ని పట్టించుకోరు అసలు. That's why we have all the problems. అందుకే అన్ని సమస్యలు మనకు ఉన్నాయి. Faith in God is very important. దేవుని యందు విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది. Any problem, individual problem, family problem or church problem can be traced back to the lack of faith in our life. కుటుంబ సమస్య, వ్యక్తిగత సమస్య, సంఘ సమస్య అన్ని చూస్తే ఎన్నికెళ్ళేసరికి విశ్వాసంతోనే విశ్వాసం లేని కారణం చేతనే జరుగుతాయి. విశ్వాసం లేని కారణం చేతనే జరుగుతాయి. How did the sin enter the world? ఏ విధంగా పాపం వచ్చింది లోకంలోనికి? Disobedience. అవిధేయత అని చెప్తాం. It is very true. అది సత్యమే. But how did that disobedience come? ఈ అవిధేయత ఏ విధంగా వచ్చింది? Lord said, దేవుడు అన్నాడు, if you eat that fruit you shall surely die. నీవు ఆ ఫలము తింటే వెంటనే చనిపోతావు అన్నాడు. That is Lord saying. అది దేవుడు అన్నాడు. What did Satan say? Devil. సాతాన్ ఏమన్నాడు? You shall not surely die. నీవు నిశ్చయంగా చనిపోవు. Quite opposite. దానికి వేరేగా చెప్పాడు. Then what did Eve do? అప్పుడు అవ్వ ఏం చేసింది? She believed devil's lie and disbelieved God's truth. సాతాను యొక్క అబద్ధాన్ని నమ్మింది, దేవుని యొక్క సత్యాన్ని తునీకరించింది. అపవాది యొక్క అబద్ధాన్ని నమ్మి దేవుని యొక్క మాటను అవిశ్వాసం ఇచ్చింది. విశ్వాసం లేకుండా అపవాది యొక్క అబద్ధాన్ని నమ్మి దేవుని యొక్క మాటపై అవిశ్వాసం ఉంచింది. Because of that lack of faith in God's word, disobedience came. ఈ అవిశ్వాసతను బట్టే, దేవుని మాటలో ఉన్న అవిశ్వాసం బట్టే అవిధేయత వచ్చింది. That is why it is very clear to me. అందుకే ఇది ఎంతో స్పష్టం నాకు. Any problem that you may have, ఏ సమస్య నీకు ఉన్నప్పటికీ, the base is lack of faith. దాని ప్రాథమికమైన విషయం ఏంటంటే విశ్వాసం లేకపోవట. You don't trust the Lord as much as we should trust him. నీవు ఆయనను నమ్మాల్సినంతగా దేవుని నమ్మట్లేదు. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది 34 verse 5, కీర్తనలు 34:5, they looked unto him and were lightened, their faces were not ashamed. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖంలో వెలుగు కలిగిన వారు ఎన్నడూ లజ్జ పొందలేదు అన్నాడు. Trust him, he will never be let down. ఆయన యందు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే ఎప్పుడైనా త్రోసివేయడు. Word of God says in Psalm 62 verse 8, కీర్తనలు 62:8 చెప్తుంది దేవుని వాక్యం, trust the Lord at all times and pour out your soul before him. ప్రతి సమయమందు ఆయన నమ్ముడి, మీ ఆత్మలను ఆయన కుమ్మరించుడి అని చెప్తుంది. Trust the Lord, trust the Lord, trust the Lord. Word of God resounds with those expressions. దేవుని యందు నమ్మకం ఉంచుడి, నమ్మిక ఉంచుడి అని పదే పదే దేవుని వాక్యం చెప్తుంది. But we rather trust man in this world. మనము ఈ లోకంలోనే మనిషిపై నమ్మిక ఉంచుతాం. Trust man at the right time he will figure out. మనిషిపై నమ్మకం ఉంచితే కరెక్ట్ టైం లో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. Right when you need him most he will not be there. నీకు ఎప్పుడైతే ఎక్కువ అవసరం అప్పుడు ఉండడు ఆయన. Late 40s, ఆఖరి 40s లో I and my brother Ravi and sister Mani, we used to travel between Madras and Gudur very often. అంకుల్ వాళ్ళ సహోదరుడు రవి మరియు మణి ఈ మెడ్రాస్ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉండేవారు. My mother was hospitalized in Madras. మా తల్లి మెడ్రాస్ లో హాస్పిటల్లో ఉంది. So we used to travel in between. మేము ప్రయాణం చేస్తూ ఉండేవారు. Very familiar passenger train. చాలా అలవాటు ఉన్న మాకు ప్యాసింజర్ ట్రైన్. Somebody will put us in the train. ఎవరో ఒక ట్రైన్ ఎక్కిస్తారు. We will come back to గూడూరుకు వస్తాము. Cross the rails and 1 furlong our house. పట్టాలు దాటితే ఒక చిన్న కొన్ని అడుగులు వేస్తే మా ఇల్లు ఉంటుంది. That day we got down from the train in Gudur. ఆ దినం గూడూరులో ట్రైన్ దిగినాం. Cross the rails. పట్టాలు దాటినాం. As we are entering, then I and my sister appeal to my brother, we are scared of dogs, who will help us?
నేను ఆ పట్టలు దాటుతున్నప్పుడు మా అన్నతో చెప్పాను, మేము కుక్కలంటే మాకు భయము, మమ్మల్ని ఎవరు సాయం చేస్తారు అని. నేనున్నా కదా అన్నాడు. నేను నీకు జాగ్రత్త వహిస్తాను అన్నాడు. ఈ విధంగా సహోదరుడు వెనకాల ఉన్నాడు. అంకుల్, మై సిస్టర్ వాస్ బిహైండ్ మీ. ఆ బ్రదర్ వెనకాల అంకుల్ వెనకాల వాళ్ళ అక్క ఉంది. స్లోలీ ఇన్ అవర్ కాలనీ. స్లోగా మా ఇంటికి వెళ్తున్నాం. కాలనీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక కుక్క మురిగింది. And then we came very close to him. చాలా మా అన్న దగ్గరికి వెళ్ళిపోయినాం. And then another dog responded to that barking. ఈ కుక్క మురిగింటే ఇంకో కుక్క దానికి మురిగింది. And then at a time a lot of dogs barked. అప్పుడు చాలా కుక్కలు మురుగుతూ ఉన్నాయి. My brother left his place. మా అన్న తన స్థానాన్ని విడిచిపెట్టాడు. He came behind me. నా వెనకలకు వచ్చాడు. ఏ ఎట్లరా జయ అన్నాడు. ఈ విధంగా వచ్చి ఎట్లున్నావు అని జయ అని అడిగినాడు. ఎట్లరా జయ అన్నాడు. ఎట్లరా అని అడిగినాడు. I cannot forget that. నేను దాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. నట్టేట ముంచినావు కదా అన్నాం. ఈ విధంగా నడ్డెట్లో ముంచినావు కదా అన్నాడు. He saw that my granny రాహేలమ్మ విని మమ్మల్ని తీసుకుపోయింది ఇంటికి. అప్పుడు దాన్ని చూసి మా నానమ్మ రాహేలమ్మ మమ్మల్ని తీసుకెళ్లిపోయింది. What is the central verse of the Bible? బైబిల్లో ఉండే మధ్య వాక్యం ఏంటి? Psalm 118 verse 8. కీర్తన 118:8. చదువుతున్నామండి. కీర్తన 118:8. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. బైబిల్లో ఉండే మధ్య వాక్యం ఇది. ఆయన నమ్ముకుంటే ఎప్పుడు నేను తృణీకరించాడు. ప్రయత్నం చేసి చూడు. దేవుడు మంచివాడని రుచి చూసి తెలుసుకో. నా జీవితంలో నేను తెలుసుకున్నాను. క్రిటికల్ సిచ్యువేషన్స్ ఆఫ్ మై లైఫ్, నా జీవితంలో ఉండే క్లిష్ట సమయాల్లో వెరీ క్రిటికల్ యాంగిల్స్ వర్ దేర్. ఎంతో క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాను. ఆయన నమ్మాను. I depended upon him. ఆయనపై ఆధారపడ్డాను. God had delivered me from all the problems. దేవుడు ప్రతి సమస్య నుండి నన్ను విడిపించాడు. You should trust him. కాబట్టి ఆయనను నమ్ముకో.